నమస్తే అండి అనిల్ కుమార్ గారు, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ మేడం, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు మేడం? చాలా బాగున్నానండి. సమ్మర్లో అందరూ కూడా ఫస్ట్ చల్లగా ఏదైనా తాగాలి, చల్లగా ఉండాలి అంటే బయట తిరుగుతూ వర్క్స్ చేసుకుంటూ లేదా ఇంట్లో ఉన్నా కూడా ఫస్ట్ అదే అనుకుంటారు. కానీ చల్లగా హెల్దీగా తాగాలి ఉండాలి అంటే కూడా హెల్దీ జ్యూసెసే మనం ప్రిఫర్ చేయాలి. ఇక్కడికి ఎంటర్ అవ్వగానే అసలు ఇవన్నీ చూసి చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది నాకు. అంటే చల్లగా తాగాలి కూల్ డ్రింక్స్ అనుకున్న వాళ్ళలో దాంట్లో కూడా మనం హెల్దీ ప్రిఫర్ చేయొచ్చు అని ఇక్కడ చూస్తే నాకు అర్థమవుతుంది. సో అనిల్ కుమార్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీరు ఇంట్రడ్యూస్ చేయండి, ఇక్కడ ఎటువంటి సమ్మర్ స్పెషల్ జ్యూసెస్ ఉన్నాయి అండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు ఇది? ఇది వచ్చేసి షాప్ వచ్చేసి తెరియో అని చెప్పేసి మేము 7 years బ్యాక్ స్టార్ట్ చేసాం మేడం. స్టార్టింగ్ చాలా చిన్నగా స్టార్ట్ చేసాం. సో కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది మాకు ఇంపార్టెంట్. మేము ఇచ్చే జ్యూస్ కస్టమర్కి ఉపయోగపడుతుందా లేదనేది మాకు ఫస్ట్ ప్రియారిటీ. కస్టమర్కి అది నచ్చింది, కస్టమర్కి బాగుంది, ఆరోగ్యం పరంగా ఆ కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కొంతమంది బీపీ, షుగరు, గ్యాస్ట్రిక్ రెగ్యులర్గా ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళు కూడా ట్యాబ్లెట్ మానేశారు. క్రేజీ, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ట్యాబ్లెట్ మానేశారు. సో అట్లాంటి కస్టమర్స్ మేము హ్యాపీనెస్ మేము కోరుకొని మేము డైలీ దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చామన్నమాట. సో మీరు అడిగారు సమ్మర్లో ఏది బెస్ట్, ఏది బాగుంటుంది. నాట్ ఓన్లీ సమ్మర్ జ్యూసెస్ మేడం, మా దగ్గర ప్రతి సమయంలో మీరు చలికాలంలో, వర్షాకాలంలో, సమ్మర్లో మీరు ప్రతిరోజు కూడా ఏ జ్యూసెస్, ప్రతిరోజు కూడా జ్యూసెస్ మన దగ్గర ఉంటాయి. ప్రతిరోజు కూడా మన దగ్గర కస్టమర్స్ రెగ్యులర్గా ఉంటారు. మన దగ్గర మెంబర్షిప్ కార్డు కూడా, కస్టమర్స్ మెంబర్షిప్ కార్డు కూడా ఉంటుంది. సో స్పెషల్గా మీరు అన్నారు కాబట్టి సమ్మర్లో అనేది బాడీకి దాహం ఎక్కువ వేస్తుంది, లేకపోతే చెమటలు బాగా ఎక్కువైపోతుంది, దాహం అనిపిస్తుంది, కొద్దిగా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. కాబట్టి బాడీ హైడ్రేట్ అవ్వడానికి కొద్దిగా జ్యూస్ ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తే డిహైడ్రేషన్, బాడీ డిహైడ్రేషన్ అయిపోయిన జ్యూస్ తాగదాం అనుకుంటే ఎక్కడ పోయినా సరే కానీ దాంట్లో కలర్ యాడ్ చేస్తారు, లేదంటే దాంట్లో షుగర్ యాడ్ చేస్తారు. అంటే ఎలా అయిపోయిందంటే ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ అనేది కస్టమర్కి ఎలా ఉపయోగపడుతున్నాం మనం అనేది ఆలోచించకుండా కస్టమర్ దగ్గర నుంచి మనం డబ్బులు ఎలా సంపాదించాలి, కస్టమర్కి టేస్ట్ ఎట్లా ఇవ్వాలి, లేకపోతే ఇంకోటి ఎట్లా ఇవ్వాలి, ఇదే కోణంలో ఆలోచిస్తున్నారు. సో మనం దానికి అన్నిటికీ విరుద్ధం. మేము మా దగ్గరికి కస్టమర్స్, లిమిటెడ్ కస్టమర్స్ వచ్చినా, మోర్ దెన్ ఇంకా ఎంతమంది కస్టమర్స్ వచ్చినా వీఆర్ గివింగ్ టు ప్రియారిటీ అనేది మా కస్టమర్కి ఆరోగ్యంగా ఉండాలి. కస్టమర్ ఆరోగ్యంగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం. సో మా గోల్తో పనిచేస్తాం. మీ కస్టమర్ హ్యాపీగా లేకుండా మేము ఏం చేయలేము. కస్టమర్ హ్యాపీనెస్ మా హ్యాపీనెస్. సో దాంతోపాటు మేము బిజినెస్ చేస్తాం. సో ఇక్కడ సమ్మర్ అనే కాదు, ప్రతి సీజన్ లో మనకు స్పెషల్ జ్యూసెస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి మేడం. అలాగంటే ఇప్పుడు వర్షాకాలంలో వచ్చేసి మా దగ్గర ఏంటంటే కొన్ని నేల ఉసిరి అని ఉంటుంది. నేల ఉసిరి అనేది లివర్ క్లీనింగ్ బాగా పనిచేస్తుంది, జాండీస్ కూడా తగ్గిస్తుంది. సో ఇట్ ఈస్ ఏ మెడిసినల్ ప్లాంట్. ఇప్పుడు సమ్మర్ లో కావాలంటే సమ్మర్ లో రాదు, అది ఓన్లీ వర్షాకాలంలో దొరుకుతుంది. మేము కస్టమర్కి చెప్తాం మా దగ్గర సీజన్ ఇప్పుడు టర్మరిక్ కూడా ఉంది. టర్మరిక్ ఈ మంత్ లాస్ట్ అనమాట, రా టర్మరిక్. సో ఇది ఒక 3-4 months అవైలబుల్ ఉంటుంది. ఆ 3-4 months కస్టమర్ కంపల్సరీ వాడండి అని చెప్తాం. సో సీజనల్ గా మాకు హెర్బల్ ఏవైతే అందుబాటులో దొరుకుతాయో, ఏవైతే రా మెటీరియల్ డ్రై వాడడం, మేము డ్రై పౌడర్స్ వాడడం. ఎందుకోసం అంటే న్యూట్రిషన్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో మేము అలాగా ప్రతిదీ కూడా మేము కస్టమర్కి అందుబాటులో ఏ సీజన్లో ఏది దొరికినా హెర్బల్ టైప్గా మేము ఇస్తాము. మేము రీసెంట్గా కూడా మేము సమ్మర్లో అని చెప్పేసి ఫ్రూట్ జ్యూస్ కూడా ఇంట్రొడ్యూస్ చేసాం. ఫ్రూట్ జ్యూస్లో వచ్చేసి మా దగ్గర స్పెషల్ గ్రేప్ జ్యూస్ అని ఉంటుంది. సో దాంట్లో మేము షుగర్ వాడడం, మళ్ళీ దానికి మేము ఆయుర్వేదిక్ తాటికలకాండ అట్లాంటివి వాడుతుంటాం. మ్యాంగో జ్యూస్ కూడా అంతే. మ్యాంగో జ్యూస్ కూడా ఇప్పుడు మీరు బయటకు వెళ్తే ఏంటంటే ఇంత మ్యాంగో వేస్తారు, ఇంత ఐస్ వేస్తారు, ఇంత షుగర్ వేస్తారు. అవునండి, ఎగ్జాక్ట్లీ 10-20 రూపీస్ కమ్మేస్తారు. 10-20 రూపీస్ కమ్మేస్తారు, ఇంత షుగర్ వేస్తారు. అది కస్టమర్ తాగినప్పుడు హ్యాపీగా అప్పటి పూర్తికి తాగేస్తాడు. కస్టమర్కి తర్వాత ఏమవుతుందంటే ఎక్కువ షుగర్ తీసుకోవడం వల్ల బాడీ అనేది మనకి రాను అది మన ఆర్గన్స్ దెబ్బతీస్తుంది. షుగర్కి ఉన్న గుణం అది. తొందరగా డయాబెటిక్ పాలవుతారు, నీరసం తొందరగా వచ్చేస్తుంది, తీసుకున్న వెంటనే ఎనర్జీ లెవెల్ పెరుగుతాయి, తర్వాత మళ్ళీ నీరసం వస్తుంది, ఇది జరుగుతుంది. సో ఈ మా దగ్గర ఏంటంటే సమ్మర్లో కూడా మేము ఏంటంటే ఈ ఏదైతే మ్యాంగో జ్యూస్ కానీ, గ్రేప్ జ్యూస్ కానీ, ఇట్లా సపోటా ఫ్రూట్ జ్యూస్ రీసెంట్గా ఇంట్రొడ్యూస్ చేస్తాం. అవి కూడా మేము దాంట్లో కూడా మేము షుగర్ అవాయిడ్ చేస్తాం. న్యాచురల్గా తాటికలకండ ఆయుర్వేదిక్లో దేనికైనా వాడతారనమాట. అది మాత్రం మేము యూజ్ చేస్తాం దానికి కూడా. ఓకే, మీరు మ్యాంగో జ్యూస్ మీరు తాగారా మేడం? ఇక్కడ తాగారా? సో ఇట్ ఈస్ కలర్ ఈస్ డిఫరెంట్ రైట్? అవును, చాలా నేచురల్ గా ఉంది. నేచురల్ గా ఉంది. షుగర్ వేసారా అంటే షుగర్ కాదు, తాటి బెల్లం అని చెప్పారు, తాటి కలకండ అని చెప్పారు. అవును మేడం. సో ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ కైండ్. టేస్ట్ వైస్ కూడా బాగుంది అండ్ తాగి కూడా ఒక 1 hour దాటింది అనుకుంటా, 1 hour ఇంచుమించి. బట్ ఫీలింగ్ గుడ్, యాక్చువల్లీ బాగుంది. సో మేము అన్ని కూడా కస్టమర్కి ఏ విధంగా మేము ఉపయోగపడతామని ఆశిస్తాం. కస్టమర్ మాకు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం. అంతేగా, కస్టమర్ హ్యాపీగా లేకపోతే మేము హ్యాపీగా ఉండలేము. సో వీ కెనాట్ డూ ఓన్లీ ఫర్ మనీ.
వీఆర్ డూయింగ్ టు ద గుడ్ విల్. మాకు మంచి పేరు కోసం మేము పనిచేస్తాం. కస్టమర్ మాకు గుడ్ విల్ ఇంపార్టెంట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రిపరేషన్ ప్రాసెస్. ఓకే, మనం ఒకసారి ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం. అసలు ఈ టేబుల్ మీద అయితే యాక్చువల్లీ ఫ్రాంక్గా ఓపెన్గా చెప్పాలంటే ఏ ఏ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మనం అవాయిడ్ చేస్తామో అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంట్లో మనం ఏవేవి అవాయిడ్ చేస్తామో, చిన్నపిల్లలు కావచ్చు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా, అన్నీ ఇక్కడ ఉన్నాయి. అంటే మనకు ఆరోగ్యం కావాలన్నప్పుడు మనం టేస్ట్ చూడకూడదు అనేది అర్థమవుతుంది ఇక్కడ. అవును మేడం, కదా? అవును మేడం. సో ఫస్ట్ మనం ఏ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నారు? మనం ముందుగా యాష్ గార్డ్ ప్రిపేర్ చేద్దాం మేడం. ఇది గుమ్మడికాయ జ్యూస్. ఓకే. ఇదేంటంటే బాడీలో డీటాక్సినేషన్ అనేది జరుగుతుంది, వెయిట్ లాస్ కూడా అవుతారు, దీనివల్ల బాడీ కూల్ కూడా ఉంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా రెగ్యులర్ గా తాగితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది, టాబ్లెట్ కూడా మానేస్తారు, అంత బాగా పనిచేస్తుంది. మూడు చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది యాక్చువల్ గా అందరూ ఏదంటారు గుమ్మని కట్టుకునేదే అని చెప్పేసి ఉపయోగం అని ఇన్ని రోజులు అనుకున్నారు. ఇది కాదు. ఇప్పుడు అందరికి కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాం. 7 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి కస్టమర్ కి అవేర్నెస్ చెప్పి తీసుకొచ్చాం ఇంతవరకు మేము మా దగ్గర కస్టమర్స్ కి. ఇప్పుడు రెగ్యులర్ గా మేము ఇప్పుడు యాష్ గార్డ్ అంటే ఈజీగా రాగానే యాష్ గార్డ్ తక్కువ మంది తీసుకొని సాధారణ జ్యూస్ లాగా తాగేస్తున్నారు. ఎందుకంటే దాని రిజల్ట్స్ వాళ్ళు చూసుంటారు కాబట్టి. సో నేను కూడా చూడాలనుకుంటున్నాను. తప్పకుండా మేడం. సో మనం తయారు చేద్దాం మేడం. ఏం మిక్స్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. ఏం అవసరం లేదా. విత్ ఆమ్లా అంటే విత్ ఆమ్లా కూడా యాడ్ చేస్తాం అన్నమాట. ఒకవేళ ఆమ్లా అంటే ఆమ్లా కూడా విటమిన్ సి అన్నమాట. రెగ్యులర్గా తీసుకోవడానికి హెయిర్ గ్రోత్కి బాగుంటుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే బాగుంటుంది, స్కిన్కి కూడా బాగుంటుంది. ఇది ఆమ్లా కూడా వేస్తాం అన్నమాట. ఓకే, మొత్తానికైతే జ్యూస్ రెడీ అయిపోయింది. ఇది యాష్ గార్డ్ జ్యూస్ అన్నమాట. యాష్ గార్డ్ జ్యూస్లో ఆమ్లా కూడా మిక్స్ చేశారు. దీంట్లో టర్మరిక్ కూడా యాడ్ చేయొచ్చు మేడం. టేస్ట్ ఎలా ఉంటుందో మరి? టేస్ట్ మీరు ఏం చెప్తున్నానంటే మీరు టేస్ట్ చూసే కస్టమర్స్ మా దగ్గర రావద్దని కస్టమర్లకు ముందే చెప్తాం మేము. ఇక హెల్త్ కావాలనుకున్న వాళ్ళకే రమ్మంటాం మేము. కస్టమర్ క్లియర్గా చెప్తాం మేము. అయితే నాకు హెల్త్ కావాలి. ఓకే, సో లెట్ మీ టేస్ట్ ఇట్. సో ఎలా ఉందో ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ టేస్ట్ లేదు, టేస్ట్ తెలియట్లేదు. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో అని ఒక భయం వేసింది. చేదుగా ఉంటుందా లేదా ఒగరు ఉంటుందా ఇలాంటి. కానీ ఇది నార్మల్ గా లైక్ వాటర్ మిలన్ జ్యూస్ అంటారు కదా, నాకైతే అదే ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటుంది. స్వీట్ కాకుండా జస్ట్ లైక్ ఏ వాటర్, కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అంతే. డిఫరెంట్ అనే పదం వాడద్దు. నేను ఏవేవో ఊహించుకున్నా కానీ చిన్నపిల్లలు కూడా ఈజీగా తాగొచ్చు. ఇంకా పెద్దవారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఐ లవ్ ఇట్. మేబీ ఆమ్లా వేయడం వల్ల నాకు ఆ టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. సిట్రిక్ కొంచెం తగ్గుతుంది, మంచిగా అనిపిస్తుంది కదా. సో చక్కగా ఈ గ్లాస్ మొత్తం కంప్లీట్ చేసేయచ్చు మనం. నాకు మంచిగా అనిపించింది. సో దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటో ఒక్కసారి మీరు చెప్తే. యాష్ గార్డ్ వచ్చేసి మెయిన్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా తీసుకోవచ్చు. గ్యాస్ట్రిక్ బాగా పనిచేస్తుంది. రెగ్యులర్గా ప్రాబ్లం ఉంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవాలి. రెగ్యులర్గా తీసుకుంటే గ్యాస్ట్రిక్ అనేది ఆటోమేటిక్గా టాబ్లెట్ వేసే వాళ్ళు కూడా మానేస్తారు. సో అంత బాగా పనిచేస్తుంది ఇది. అలాగే బాడీలో టాక్సిన్స్ ఉంటే కూడా రిమూవ్ చేస్తుంది. ఓకే, సో ఇది బాడీ కూల్కి అండ్ వెయిట్ లాస్ కూడా బాగా పనిచేస్తుంది. వావ్, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే దీన్ని ఏ టైంలో తాగాలండి? ఇది ప్రియారిటీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో ప్రియారిటీ ఇవ్వమని చెప్తాం మేడం కస్టమర్కి. యాక్చువల్గా మోస్ట్లీ కస్టమర్స్ ఎంటీ స్టమక్తోనే ప్రియారిటీ ఇస్తారు. సో మార్నింగ్ ఎవరికైతే కుదరదు, టైం సెట్ అవ్వదు అనుకున్న వాళ్ళు దే విల్ కమ్ ఈవినింగ్ ఆల్సో. ఎస్, సో నేను కరెక్ట్ టైంకి తాగుతున్నా అయితే ఏం కాదు నాకు. ఓకే, సో ఇక్కడ మనకు హెల్త్తో పాటు ఒక ఆనందం కూడా దొరుకుతుంది. ఎందుకంటే ఇది ఏదో ఆయుర్వేదిక్ మెడిసినల్ అని పెద్ద పెద్ద వర్డ్స్ వాడేసి అలాగే ఉంటుందని ఊహించుకుంటే భ్రమే నాకు తెలిసి.